హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఈరోజు మనం ఉన్నాము బత్తుల పాండురంగారావు గారి ఇంట్లో. గుడివాడల నుంచి నాకు ఇన్వైట్ చేసినటువంటి బత్తుల పాండురంగారావు గారికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇవాళ యాపిల్ టీవీ 4K అన్బాక్సింగ్ చేయడానికి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారండి. అలాగే నా రికమెండేషన్ మేరకు, నా రిఫరెన్స్ మేరకు పాండురంగారావు గారు ఎల్జీ తరపున 8600 PTA మోడల్ 55 ఇంచెస్ వేరియంట్ ఎల్జీ టీవీని తీసుకున్నారు, నానోసెల్ టీవీని. ఈ నానోసెల్ టీవీ రివ్యూ ప్లస్ యాపిల్ టీవీ 4K పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మనం ఎక్కువగా చూపించేటువంటి జెపిటీ ఎలా ఉంటుంది, వీడియో కంపారిజన్స్ ప్లస్ యాపిల్ టీవీ 4K అన్బాక్సింగ్, దాని పర్ఫార్మెన్స్ ఏంటి అనేటువంటిది 2 వీడియోస్లో నేను ఈరోజు ఇక్కడ ఫినిష్ చేస్తాను. ఇంకెందుకు లేట్ చేయడం, వన్స్ అగైన్ నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. యాపిల్ టీవీ బాక్స్ అనేది చూడటానికి ఈ విధంగా ఉంది. దీని ఒక సైడ్ చూసామంటే ఇక్కడ యాపిల్ టీవీ 4K అని ఉంది. ఈ కొంచెం యాపిల్ తినున్నారు చూసారా, అది నేనైతే తినలేదండి. ఇటుపక్క తింటే ఇటుపక్క కూడా 4K యాపిల్ టీవీ అని రాస్తున్నారు. ఇట్లా ఫ్రంట్ సైడ్ టాప్ బాక్స్ చూసామంటే టాప్ బాక్స్లో వచ్చేసి మనకి ఇక్కడ యాపిల్ టీవీ కనిపిస్తూ ఉంది. కంప్లీట్ సీల్డ్ బాక్స్ ఇది. ఇటు పక్కకు చూసారంటే మీరు ఇక్కడ యాపిల్ టీవీ లోగో ఉంది, ప్లస్ ఇక్కడ డీటెయిలింగ్ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ యాపిల్ టీవీ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ వీడియోస్ ఉంది, HBO ఉంది, యాపిల్ మ్యూజిక్ ఉంది, హూలా ఉంది, డిజ్నీ ప్లస్ ఉంది, అండ్ 1000 మోర్ అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 5 అప్లికేషన్స్, ఇక్కడ 4 + 3 7 అప్లికేషన్స్ ఇన్బుల్డ్గా, అంటే లోపల ప్రీ ఇన్స్టాల్డ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తాయి అనేసి. ఇది వచ్చేసి 4K HDR అని రాస్తున్నారు. 4K HDR అంటే దాని అర్థము 4K HDR, HDR10, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. HDR10+ కంటెంట్ ఏదన్నా ఉంటే దాన్ని సపోర్ట్ చేసి ప్లే చేయగలదు. 32 GB వేరియంట్ అండి ఇది. దీని మోడల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, మోడల్ నెంబర్ అనేది క్లియర్గా ఉంది. మోడల్ నెంబర్ వచ్చేసి MQD22LL/A. ఏ అంటే యాపిల్ అనేసి ఇక్కడ మోడల్ నెంబర్ కూడా మీకు క్లియర్గా విజిబిలిటీలో ఉంది. ఇది వచ్చేసి డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంది, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చైనా చించింగ్ అని రాసున్నారు. ఇక్కడ మోడల్ నెంబర్ వచ్చేసి A1842 అని ఉంది. మోడల్ నెంబర్ ఇక్కడ ఉందండి, మోడల్ నెంబర్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక దీన్ని ఓపెన్ చేసేస్తే నాలుగు సైడ్లు కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 4K యాపిల్ టీవీ 4K అనేది చూడటానికి ఈ విధంగా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి యాపిల్ టీవీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ డివైస్ పట్టుకోగానే చూసారా, కొంచెం మన అరచేతిలో ఇమిడిపోయేంత బాక్స్లోనే ఉంది. ఇది అరచేతిలో ఇమిడిపోయేంత వస్తువే. దీనికి కంప్లీట్ 3 sides 4 sides కూడా వాళ్ళు కంప్లీట్ మనకి ప్లాస్టిక్ ర్యాపింగ్ ఇచ్చారు. ప్లాస్టిక్ ర్యాపింగ్లో వచ్చింది నీట్గా. మీరు చూడొచ్చు, ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది యాపిల్ టీవీ అనేసి. యాపిల్ అంటే అక్కడ యాపిల్ బొమ్మ ఉంటుంది, అక్షరాలు కనిపించకపోయినా యాపిల్ బొమ్మ ఉంటుంది. ఇది మనకి యాపిల్ టీవీ 4K. ఇక దీనిపైన ఉన్నటువంటి ప్లాస్టిక్ లేయర్ని మనం తీసి చూద్దాము. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ లేయర్లో మనకి రిఫ్లెక్షన్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మనకి వీడియోలో కూడా అంత క్లారిటీ కనిపించకపోవచ్చు. దీన్ని ఓపెన్ చేయగానే మనకి యాపిల్ టీవీ బాక్స్ అనేది ఇలా ఒక చిన్న బాక్స్ ఉంటుంది. యాపిల్ టీవీ బాక్స్ అనేది చూడొచ్చు మీరు, యాపిల్ టీవీ 4K అనేది ఎంత రిఫ్లెక్టివ్గా కనిపిస్తూ ఉందో. ఫినిషింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సిల్కీ స్మూత్ ప్లాస్టిక్ అండి ఇది, సిల్కీ స్మూత్ ప్లాస్టిక్ పైన టాప్ మాత్రము. అంతేకాకుండా దీంట్లో వాడినటువంటి ప్రాసెసర్ వచ్చేసి A10X ఫ్యూజన్ చిప్ 64-bit ప్రాసెసర్ అన్నమాట. 64-bit ఆర్కిటెక్చర్ ఉన్నటువంటిది. దీంట్లో సపోర్ట్ చేసేటువంటి ఆడియో కోడెక్స్ వచ్చేసి AAC అండ్ AAC-LC ప్లస్ AC3 సపోర్ట్ ఉన్నాయి. AAC అంటే అడ్వాన్స్ ఆడియో కోడెక్, AAC-LC అంటే అడ్వాన్స్ ఆడియో కోడెక్ విత్ లాస్లెస్ కంప్రెషన్. AFF అనేది లాస్లెస్ ఆడియో ఫార్మాట్. కంప్లీట్గా ఇక్కడ సగం తిని నాకు వద్దని వదిలేసిన యాపిల్ కనిపిస్తూ ఉంది. బ్లాక్ GIF అండ్ H264 అండ్ HEAAC అండ్ V1 ఆడియో కోడెక్స్ సపోర్ట్ చేస్తాయి దీంట్లో.
సో వీడియో ఫార్మాట్స్లో వచ్చేసి మనకి డాల్బీ విజన్ పాస్ త్రూ ఉంటుంది, HDR10+ కూడా పాస్ త్రూ అవుతుందని నేను అనుకుంటున్నాను. టెస్టింగ్ చేసి నేను చెప్తాను. తర్వాత మనకి దీంట్లో ఉన్నటువంటి హైయెస్ట్ డాల్బీ ఆడియో కోడెక్ వచ్చేసి డాల్బీ డిజిటల్ ప్లస్ మాత్రమే, ఈ AC3 కోడెక్. ఇది డాల్బీ అట్మాస్ని పుష్ చేస్తుంది, అది కూడా కంప్రెస్డ్ వర్షన్లోనే డాల్బీ అట్మాస్ని పుష్ చేస్తుంది. చాలా స్లిమ్గా ఉంటుంది రిమోట్ అనేది. ప్లాస్టిక్ ఓపెన్ చేసేస్తున్నాను నేను ఇది, ఎందుకంటే రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది మీకు అనేసి. సో చూస్తున్నారుగా, ఇది యాపిల్ 4K టీవీ రిమోట్ అండి. ఈ యాపిల్ 4K టీవీ రిమోట్ యొక్క ఇక్కడ పైన ఉంటుంది సరే, ఈ ఇంటర్ఫేస్ అంతా చాలా సిల్కీ స్మూత్గా ఉంటుంది. సిల్కీ స్మూత్ అనుకొని మీరు ఇట్లా రుద్దుతూ ఉండేరు. ఇది టచ్ సెన్సార్. సో వైర్లెస్గా మనం మౌస్ని కానీ వైర్లెస్గా మనం ఈ బటన్స్ని ప్రెస్ చేయకుండా మనం ఇక్కడే మనం అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇది మన కంప్యూటర్స్లో ఉంటుంది కదా టచ్ ప్యాడ్, ఆ విధమైన టచ్ ప్యాడ్. ఇదంతా ఆ కంప్యూటర్లో మనకు ఉండేటువంటి టచ్ ప్యాడే. మనం యాపిల్ టీవీ 4Kలో ఉన్నటువంటి అన్నిటినీ ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ టచ్ ప్యాడ్లో మనకి ఒక సింగిల్ బటన్ ఉంటుంది, అక్కడ ఇది మిడిల్లో ఉంటుంది. దీని మిడిల్లో ఇలా ప్రెస్ చేసామంటే బటన్ ట్యాప్ వినిపిస్తుంది అనమాట. ఈ బటన్ ట్యాప్ అనేది మీకు బయటికి వినిపించకపోవచ్చు, మనం ఫీల్ అవుతాం దీన్ని ప్రెస్ చేసినప్పుడు అయితే ఫీల్ అవుతాం బటన్ అనేది. సో ఇక్కడ మెనూ ఉంటుంది యాజ్ యూజువల్, అన్ని దాంట్లో ఉండే విధంగానే మెనూ ఉంటుంది. సో ఇది మెనూ బటన్. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి హోమ్ బటన్. ఇది ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్స్ అప్ అండ్ డౌన్. ఇది వచ్చేసి మ్యూట్ బటన్. ఇక ఇది ప్లే అండ్ పాస్ అంటే ఇక మనం ఏదైనా వీడియో ప్లే చేస్తున్నప్పుడు యూట్యూబ్లో కానీ ఏదైనా అప్లికేషన్లో వీడియోని పాస్ చేసుకునేదానికి ప్లే చేసేదానికి ప్లే అండ్ పాస్ అనమాట. టచ్ సెన్సార్. ఇక్కడ మైక్ ఉంటుంది. సో యాపిల్ వాళ్ళ సిగ్నేచర్డ్ మైక్ ఇది. సో చాలా బాగుంటుంది మైక్ కూడా. మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నామంటే ఇక్కడ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ సెన్సార్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. చాలా బాక్స్ను ఓపెన్ చేయగానే మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఇవ్వండి. ఒక యాపిల్ టీవీ 4K బాక్స్ ఉంది, ఒక యాపిల్ కేబుల్ ఒకటి ఉంది. ఎందుకంటే రిమోట్ని ఛార్జ్ చేసుకునే దానికోసం. యాపిల్ టీవీ రిమోట్ మనకి వాళ్ళు ఇచ్చిన యాపిల్ టీవీ రిమోట్కి ఛార్జింగ్ పెట్టుకునేదానికి మనకి యాపిల్ పోర్టేక్ అవసరం అవుతుంది. యాపిల్ పోర్ట్ కేబులే. సో 8 పిన్ పోర్ట్ కేబుల్. ఆ 8 పిన్ పోర్ట్ కేబుల్ ఇచ్చారు ఒకటి. దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ అండ్ ఒక పవర్ కోడ్ ఉందండి. పవర్ కోడ్ వచ్చేసి 2 ప్రాంగ్ పవర్ కోడ్. 2 ప్రాంగ్ అంటే PRONG అండి, ప్రాంగ్ కాదు, రొయ్యలు పీతలు ప్రాంగ్ కాదు. సో 2 ప్రాంగ్ పవర్ కోడ్ అంటారు దీన్ని. దీంట్లో 2 కనెక్షన్స్ పెట్టుకోవచ్చు మనం, పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. సో దీన్ని యాపిల్ టీవీకి ఎక్కడ పెట్టుకోవాలి అంటే యాపిల్ టీవీ బాక్స్కి ఒక సీల్డ్ లేయర్ ఇచ్చుంటారు చుట్టుపక్కల. దీన్ని ఇలా పట్టుకొని ఇలా ఓపెన్ చేసామంటే దాని లోపల మనకి ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్, IO పోర్ట్స్ అనేది కనిపిస్తాయి. ఇక్కడ 2 ప్రాంగ్ పవర్ కోడ్ పెట్టుకునేది ఉందండి. ఇక్కడ HDMI కేబుల్ పెట్టుకునేది ఉంది. ఇక్కడ వచ్చేసి RJ45 కేబుల్, ఇంటర్నెట్ కేబుల్. సో ఈ 3 కనెక్షన్స్ మాత్రమే ఉంటాయి, ఇంకా ఏముండవు. సో పైన వచ్చేసి సిల్కీ స్మూత్గా ఉంది. ఇక్కడ సైడ్ వచ్చేసి మిర్రర్ ఫినిష్ ఉంది అనమాట. మిర్రర్ లాగా ఉంది ప్లాస్టిక్ అనేది చూసేదానికి.